గ్రూప్ 2 యాస్పిరెంట్స్ అందరికీ కూడా నమస్కారం అండి. ఇటీవల గ్రూప్ 2 నోటిఫికేషన్ పట్ల అపోహలు స్టూడెంట్స్ మధ్య చాలా ఎక్కువ అవుతున్నాయి. ఓకే. చాలామంది డిస్కషన్ ఏంటంటే రానున్న రోజుల్లో ఎన్నికలున్నాయి. మరి ఎన్నికల ప్రభావం నోటిఫికేషన్ మీద వస్తుందా? ఇటీవల ఒక నెల రోజులు నోటిఫికేషన్ వాయిదా పడింది. మరి ఈ అంశాలన్నీ కూడా స్టూడెంట్స్ బుర్రలో పెట్టుకొని ఇతరులతో డిస్కషన్ చేయడము, మీ వాల్యుబుల్ టైంని మీరు దుర్వినియోగం చేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ సమాంతరంగా జరుగుతుంది, అది పక్కన పెట్టండి. అది మన డ్యూటీయా చెప్పండి? ఓకేనా? ఒక నెల వాయిదా పడింది. ఈ నెల రోజుల్లో మనకు రాని టాపిక్ నేర్చుకునే అవకాశం వచ్చింది. మరొక విషయం ఏంటంటే ఇక్కడ నెల రోజులు వాయిదా పడింది నిజమే, కానీ ఎగ్జామ్స్ నిర్వహించే తేదీలు మారుతాయని కానీ అవి కూడా మనమే డిసైడ్ చేస్తాం. అంటే మనకు కన్వీనియంట్గా జనవరిలో ప్రిలిమ్స్ ఉండొచ్చు అని నేను చెప్పాను. ఫిబ్రవరి ఎండింగ్లో మెయిన్స్ ఉండొచ్చు అని. ఎందుకంటే తర్వాత ఉగాదికి సంబంధించి కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తే ఈ ముందే ప్రక్రియ ముగించాలని చెప్పేసి నేను చెప్పాను. కానీ చాలామంది దాని మీద కూడా డిస్కషన్ ఏంటంటే ఇంత తక్కువ వ్యవధిలో పెట్టలేరు కదా. అంటే ఇక్కడ ఎలాగ ఆలోచిస్తున్నాం అంటే మన కన్వీనియన్స్ ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఒక 3 నెలల సమయం ఉంటే మనకి బాగుంటుంది కదా అని ఆలోచిస్తున్నారు తప్పించి ఎగ్జామ్ త్వరగా పెడితే దానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదే అని ఆలోచించడం లేదు. నేను ఎప్పుడు మన స్టూడెంట్స్ కూడా చెప్తాను, మనం ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టుకొని ఆ డేట్కి సిద్ధంగా ఉండాలి. తర్వాత వారం రోజులు మనకి నెల రోజులు అవ్వచ్చు, 2 నెలలు అవ్వచ్చు, అదనంగా సమయం దొరికితే రివిజన్కో ప్రాక్టీస్కో ఉపయోగించుకోవాలి తప్పించి దాని గురించి మనం డిస్కషన్ చేసి టైం వేస్ట్ చేసుకోకుండా దయచేసి ఎప్పుడూ ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండండి ఇతరులతో. ఈ అంశాల మీద మీరు ఎప్పుడు డిస్కషన్ వద్దు. నీ పక్కనున్న మీ ఫ్రెండ్తో ఈరోజు ఏం చదివారా, కరెంట్ అఫైర్స్ చదివావా, 2 బిట్లు నాకు అడుగు, నేను హిస్టరీ చదివాను, నేను 3 బిట్లు నీకు అడుగుతాను. ఈ టైప్ ఆఫ్ డిస్కషన్ ఉండాలి తప్పించి మరి ఎటువంటి డిస్కషన్లో పెట్టుకోవద్దు. ఎందుకంటే అన్నిటికన్నా ఈవెన్ మనీ కన్నా మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఏదైనా ఉందంటే టైం అమ్మ. మరలా ఈ టైం కానీ వెళ్ళిపోతే మనం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఈ సమయం మరలా రాదు. గత నోటిఫికేషన్లో ఎగ్జామ్ వాయిదా పడుతుందని అపోహ నమ్మి ఎందరో మంది విద్యార్థులు ఆ నోటిఫికేషన్ దూరం అయ్యారు, సరిగ్గా ప్రిపేర్ అవ్వక. అదే మిస్టేకు ఇప్పుడు కూడా జరగకూడదు. ముఖ్యంగా మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు డీవియేట్ అవ్వడానికి లేదు, సరేనా? అండ్ చాలామంది ఆగస్ట్ ఆఫర్ పెట్టండి అని అడిగారు. ఆగస్టు 12 నుంచి ఆగస్టు 15 వరకు కూడా మనకి ప్రతి కోర్స్ మీద కూడా ఆఫర్ నడుస్తుంది. మీరు తీసుకోవాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. ప్రిలిమ్స్ ఇప్పుడు అందరితో పోలిస్తే ద బెస్ట్ ప్రైస్కి అంటే మినిమల్ అమౌంట్కి మంచి కంటెంట్ ఇవ్వడమే మా ఉద్దేశంతో ప్రిలిమ్స్ 2000 ఉన్నటువంటి కోర్సు 1500కి పెట్టడం జరిగింది. టెస్ట్ సిరీస్ 1000 రూపీస్ ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ 749కి పెట్టడం జరిగింది. మెయిన్స్ కోర్స్ 2500 ఉన్నటువంటి మెయిన్స్ కోర్సు 2000కి పెట్టడం జరిగింది. చాలామంది ఏంటంటే 10,000 చూపిస్తారు ఆఫర్ అని చెప్పేసి 1000కి 1500కి ఇస్తారు. మేము అలా కాదండి. 2000 1500 ఎప్పుడైనా సరే ఆఫర్ ఉన్నా లేకపోయినా ఒక రీజనబుల్ ప్రైసే మేము పెడతాం. కానీ ఇటువంటి ఆఫర్లో మనకి 1000 రూపీస్ మనకి బెనిఫిట్ అయినా సరే అది ఏదో ఒక రూపంలో మనం ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి ఆఫర్లు పెడతాం. లేదు ఇవన్నీ కూడా ఒకేసారి మాకు తీసుకోవాలనుకుంటే 3500 రూపీస్ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫోన్ నెంబర్స్ కానీ మీరు కాల్ చేసినట్లయితే వాళ్ళు మీకు యాక్టివేట్ చేస్తారు. లేదు ఇండివిజువల్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఈ విధంగా మన ప్రిలిమ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కూపన్ మన గ్రూప్లో పెట్టాము. ప్రిలిమ్స్ కూపన్ అప్లై చేస్తే 500కి మీకు వస్తుంది. మెయిన్స్ కూపన్ మీకు అప్లై చేస్తే 1500కి మీకు మెయిన్స్ కోర్స్ అనేది వస్తుంది. ఆగస్ట్ 12 నుంచి 15 వరకు మాత్రమే ఈ ఆఫర్ అనేది ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. మన మెటీరియల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. బైలింగ్వల్లో క్లాసెస్ ఉంటాయి. మెటీరియల్ మాత్రం ఇంగ్లీష్ తెలుగు సెపరేట్గా ఉంటాయి. టెస్ట్ సిరీస్లో సొసైటీ మీద టెస్ట్ నిర్వహించాలి. బట్ కొన్ని కారణాల వల్ల రేపు మనం టెస్ట్ పెట్టబోతున్నాం. సొసైటీ మీద టెస్ట్ రేపు అప్లోడ్ చేస్తాం. అదేవిధంగా ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ పెండింగ్ ఉన్న టాపిక్స్ శివకోటి సారు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అతను కంప్లీట్ చేస్తామని చెప్పారు. మోడర్న్ హిస్టరీ కూడా బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ అయ్యింది, బ్రిటిష్ కన్క్వెస్ట్ ఇన్ ఇండియా ఎంతవరకు అయింది,
ఆగస్టు 15కి గణేష్ సారు రిమైనింగ్ టాపిక్స్ కూడా మోడర్న్ హిస్టరీ కంప్లీట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రజెంట్ పాలిటీ చెప్తున్నాను కదండి, పాలిటీ అయిపోయాక నేను ఎకానమీ స్టార్ట్ చేస్తాను, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలామందికి ఎకానమీ అనేది భయం, ఎకానమీ చదవాలంటే భయం. దాన్ని నేను ఎంతో ఎఫర్ట్ పెట్టి సింపుల్ వేలో మీకు చెప్పడం కోసం పాలిటీ అయిపోయాక ఫ్రీగా 30 డేస్ లేదంటే 40 డేస్ టార్గెట్ పెట్టుకొని ఎకానమీ మనం కంప్లీట్ చేద్దాం. ఓకేనా? ఏపీ హిస్టరీ ఎందుకంటే ఏపీ హిస్టరీ మేము స్టార్ట్ చేయలేదు, ఇంతవరకు క్లాస్ స్టార్ట్ చేసిన తర్వాత మెటీరియల్ ఇచ్చాము. బట్ ఏపీ హిస్టరీకి ముందే మేము గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం, మెటీరియల్ ప్రిపేర్ చేసిన తర్వాత క్లాసెస్ చెప్దామని చెప్పేసి కొంచెం లేట్ చేస్తాం. ఓకేనా? అన్నీ మనం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ స్టార్ట్ చేద్దాం. ఫిలిమ్స్ ఆల్మోస్ట్ జాగ్రఫీ, మోడర్న్ హిస్టరీ ఉంది, అది కంప్లీట్ చేస్తే మనం ఫిలిమ్స్ ఆల్మోస్ట్ అయిపోయినట్లే. ఈ మధ్య హెల్త్ బాగోలేదు, అందువల్ల ఏంటంటే మధ్యలో 4 డేస్ ఏం వీడియోస్ మీకు చేయలేదు నేను. మరలా రెట్టింపు వేగంతో హై ఎనర్జీతో క్లాసెస్ కంప్లీట్ చేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.